తెలంగాణ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. టీఆర్ఎస్ వల్ల కేవలం తెలంగాణ రాష్ట్రం అవతరించింది అని చెప్తా ఉన్నారు. అమెరికాలో బాత్రూమ్ గడుపుకునేటోళ్ళు వాళ్ళు మాట్లాడితే మేము వినాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఇదే మాట కట్టుబడి ఉంటారు, ఇదే మాట కట్టుబడి ఉంటారు. నేను చెప్తున్నా అంటే నిజంగా ఉద్యమ పార్టీ అంటున్నావు కదా నువ్వు. ఉద్యమం అంటే దొంగతనంగా తినే నాకు కూడా బతకాల్సి వచ్చింది అంటున్నా నేను. నిరాదీక్ష కూడా కాదండి. 2009 తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఢిల్లీలో ఎవల్కాలు పట్టిండు, ఏం చేసిండు, ఏం కథ అయింది, సహారా స్కామ్ ఏంది, దేవుని జెండాలలో పెట్టుకొని పూజించేటోళ్ళు వీళ్ళు, దేవుని గుండెలలో పెట్టించుకొని పూజించేది మేము. అందుకేనా గుండెలో పెట్టుకున్నందుకేనా ఇప్పుడు ఈ 1 yearలోనే దాదాపుగా 10 ప్లేసుల్లో ఏదైతే విగ్రహాల ధ్వంసం జరుగుతున్నాయో, దేవాలయాల ధ్వంసం జరుగుతున్నాయో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. ఈయన పుట్టుకేంది, ఈయన కథ ఏంది, ఈయన కార్ఖానేంది, ఇలా పార్టీ ఏంది, ఇలా పార్టీ లీడర్లు ఏంది అన్నీ నేను చెప్తా. కాంగ్రెస్ పార్టీలో కూడా 2 ఏకనాథ్ షిండేలు ఉన్నారు, మంత్రివర్గంలో ఉన్నారని చెప్తున్నారు కదా వాళ్ళు కూడా. కర్రు కాదు వాళ్ళ వాత పెడతారు మా కాంగ్రెస్ జరగాల కూడా, రాష్ట్ర వ్యాప్తంగా జరగాల కూడా. ఏమన్నీ పేపర్ మీదనే ఉన్నాయి. ఇంకా ఏం పేపర్ మీద ఉన్నాయి? వెళ్దామా? ఇట్లా కెమెరాలు పట్టుకొని 2 కెమెరాలు పోదాంపా. రేవంత్ రెడ్డి అనేది పుష్ప ఫైర్ ద ఫ్లవర్ కాదంటారు కదా, మా రేవంత్ రెడ్డి వైల్డ్ ఫైర్. మా రేవంత్ రెడ్డిని టచ్ చేస్తే అది అనుభవం కంటే శక్తివంతం. 55,143 రికార్డు. 44 కాదు, 42 కాదు, 55,143. ఎస్. మందికి పుట్టిన బిడ్డని వాళ్ళ బిడ్డలని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదా అని చెప్తున్నారు. అయితే ఆయన అట్లాంటి మాటలు మాట్లాడండి కాబట్టి మాజీ అయ్యుడు. మీరు సంసారం చేయలేకపోయారు, నేను సంసారం చేసి చూపిస్తున్నాం అంటున్నా. మీరు నపుంసకులు, మేము మొగోళ్ళమని చెప్తున్నా. 10 సంవత్సరాలు పెళ్లి చేసుకుని సంసారం చేసిన సడన్ గా పిల్లలు వదిలిపోతే ఎట్లుంటుంది మీకు? పిచ్చి పిచ్చి ఎక్కుతుంది. నిజంగా ఇన్ని తప్పులు జరుగుతుంటే మామూలుగా కూర్చొని పెగ్గులు కొట్టడం ఎందుకు? సమయం ఇచ్చారని చెప్తా ఉన్నా. మాకేం సమయం అవసరం లేదు, రండి చలో. ప్రభుత్వం ఈ 1 year పరిపాలన, ఇక్కడ బాత్రూమ్లు కూడా లేవు, మౌలిక సదుపాయాలు లేవని మీరు చెప్తున్నారు. 2014 ముందు మీరేమో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అవును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా దగ్గర బాత్రూమ్లు గీతులు లేవురా, మీరు చేయుర్రా అని చెప్పి మీ ప్రభుత్వం ఇచ్చింది. మరి పైసా సంకనాకిర్రా, ఏం చేసి సంకల బొచ్చు వరకు కూడా కూర్చురా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? అవునబ్బా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది అనే కదా మీకు అధికారం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు పైకానాలు లేవు, చేతుల్లో చెంబులు పట్టుకొని బయటికి పోతున్నామనే కదా మీకు ఇచ్చింది. మరి మీరేం చేసింది? 10 సంవత్సరాలు అన్యాయం జరుగుతుందనే కదా మా నాయకులతో కొట్లాడి, మా ముఖ్యమంత్రితో కొట్లాడి, మా అధిష్టానంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది. అందుకే కదా అందులో 14,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చినాం బా సార్. ఇచ్చిందాన్ని ఏం చేసిరు వీళ్ళు? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారా ఎవడన్నా కానీ? తలకు మించిన భారం చేస్తారా? ఈ 10 ఏళ్ళు కూడా స్వర్ణయుగం అని చెప్తా ఉన్నారు. ఈ 1 సంవత్సర కాలం చేతగాని ప్రభుత్వం, చేతగాని పరిపాలన చెప్తా. ఎస్, స్వర్ణయుగం. నేను కూడా ఒప్పుకుంటా. స్వర్ణయుగం అంటే ఏంటంటే వాళ్ళ బిడ్డలు ఇక్కడ బిజినెస్ చేయడం స్వర్ణయుగం. ఎస్, నేరల్లాలో ఇసుక అక్రమంగా తీసుకుపోతున్నారని రోడ్డు మీదకి వస్తే దళితులను తీసుకుపోయి 3rd degree చేయడం, ఇది స్వర్ణయుగం. ఒక మరియమ్మని తీసుకుపోయి లాకప్లో చంపడము, అది స్వర్ణయుగం. నంబర్ ప్లేట్లో మార్పులు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులు, ఈ మార్పులు చేర్పులతో వచ్చే ఉపయోగం ఏంటి? తెలంగాణ ఉద్యమం సమయంలో మా బండ్ల మీద ఏపీ అని తీసేసి టీజీ అని రాసుకొని మేము తిరిగినాం. పోలీసులు పట్టుకొని తన్నీరు చాలాళ్ళు కూడా వేసిరు మాకు. టీజీ అని పెట్టుకొని తిరిగిన తర్వాత నీ సెంటిమెంట్ కోసం టీఎస్ పెట్టుకోవడం నాకు అర్థం కాలే. ఈ 4 ఏళ్లే మీకు ఛాన్స్ అని చెప్తా ఉన్నారు ఆయన. ఎస్, 4 ఏళ్ళే ఛాన్స్. 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ అమెరికా పోయి బట్టలు దొంగకో, బట్టలు ఉతుకో, బొచ్చలు దొంగకో, మస్తు పనులున్నాయి ఆడ, పోయి చేసుకో. 40% డైట్ ఛార్జెస్ దేశంలో ఏ రాష్ట్రం చేయలేమా సార్? ఒక్క రాష్ట్రం చూపెట్టు, సగం గుండు సగం నిజం తీపించుకొని తిరుగుతా, బట్టలు వేసుకొని అండర్వేర్ మీద తిరుగుతా. నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో నాగరి గారి ప్రీతం అన్న మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. ప్రస్తుతం అన్న తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. నిజంగా జై తెలంగాణ అని మనస్ఫూర్తిగా అంటారా? అరే జై తెలంగాణ వచ్చిందే మేము అంటే వాస్తవానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ క్రమం చూసుకుంటే మా పార్టీ నాయకులను మేము అడ్డుకొని మా పార్టీ నాయకులతో మేము రాజీనామా చేపిస్తే వచ్చింది తెలంగాణ. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు ఏ ఒక్కళ్ళు కూడాను తెలంగాణ నినాదాన్ని తీసుకురాలేదు. తెలంగాణ నినాదాన్ని వాళ్ళు ఎత్తుకోలేదు. బీఆర్ఎస్నే ఉద్యమ పార్టీగా పుట్టింది, బీఆర్ఎస్ వల్ల కేవలం తెలంగాణ రాష్ట్రం అవతరించింది అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి అసలు జై తెలంగాణ అనే నినాదాన్ని పలకటం కూడా రాలేదు అప్పట్లో అని చెప్పారు. అయితే అమెరికాలో బాత్రూమ్లు గడుపుకునేటోళ్ళు, లేకపోతే పాస్పోర్ట్లలో ఫోటోలు మార్చేటోళ్ళు వాళ్ళు మాట్లాడితే మేము వినాల్సిన అవసరం లేదు. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ పుట్టుక కూడా
ఒక వెన్నుపోటు పుట్టుక. ఓకే, ఆనాడు ఆయనకు మంత్రివర్గం ఇచ్చుంటే పార్టీ పెట్టేటోడు కాదు. ఈ మాట మీరు ఒప్పుకుంటారా? మీరు కాదు, డెఫినెట్లీ అందరూ ఒప్పుకుంటారా అంటున్నా నేను. ఆయనకు మంత్రివర్గం ఇయ్యనందుకు వెన్నుపోటుతో పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నిజంగానే ఇదే మాట కట్టుబడి ఉంటారు, ఇదే మాట కట్టుబడి ఉంటారు. నేను చెప్తున్నా, ఆయన మొదలుపెట్టిన దీక్ష ఏదైతే ఉండేనో, దేనివల్ల అయితే తెలంగాణ వచ్చింది, సాగు నోట్లో తలబెట్టినని చెప్పుకుంటున్నారు కదా, దాని గురించే మాట్లాడదాం. ఓకే, డిసెంబర్ 6వ తారీఖు నాడు నుంచి దానికంటే ముందే ఈయన నిరాహార దీక్ష ప్రకటించాడు. ఓకే, ప్రకటించిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఏమైంది? ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు, చేసి ఖమ్మం పట్టుకపోయారు. ఖమ్మం హాస్పిటల్లో మరి హైదరాబాద్లో ఉండే మందకృష్ణ మాదిగ గారు ఖమ్మం హాస్పిటల్ దగ్గర రెడీగా ఉంటారు. ఓకే, గ్లాస్లో నిమ్మకాయ నీళ్ళు పట్టుకొని రెడీగా ఉంటారు. ఆయన అడ్మిట్ కానీ వస్తాడు, నిమ్మకాయ నీళ్ళు అయిపిస్తాడు. అంటే ఇదంతా వన్ యాక్ట్ ప్లే అని చెప్తున్నారా? నేను చెప్తున్నా, అంటే నిజంగా ఉద్యమ పార్టీ అంటున్నావు కదా నువ్వు. ఓకే, ఉద్యమం అంటే ఉద్యమం లెక్క ఉండాలి. ఆ రోజు అక్కడ నీళ్లు తాగితే ఈడ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన రచ్చ, ఆ రోజు రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులు, నిజమైన తెలంగాణ ఉద్యమకారులు సచ్చినట్టు మళ్ళా నిమ్స్కి వచ్చి అడ్మిట్ అయ్యి దొంగతనంగా నాకు కూడా బతకాల్సి వచ్చిందంటున్నా నేను. దొంగతనంగా నాకు కూడా బతకాల్సి వచ్చిందంటున్నా నేను. నిరాహార దీక్ష కూడా కాదు అది. అంటే కేవలం మీరు చేసిన మోసానికే అదొక ప్రతిరూపం అని చెప్తాను. మేము ఇచ్చినాం కాబట్టి 2009 తెలంగాణ ప్రజలందరినీ కూడాను ఎక్కడ మోసం 2009లో మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నాం అని చెప్పేసి ఎప్పుడైతే చిదంబరం గారు వీళ్ళంతా ఉన్నారో, పెద్దలందరూ ఉన్నారో, వాళ్ళ సమక్షంలోనే అనౌన్స్మెంట్ జరిగింది 2009లో. వాళ్ళు అదే రోజున ఈరోజు దీక్షా దివాస్ జరుపుకున్నారు, చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని వాళ్ళు మాత్రం గ్యారంటీ చెప్తారు. దీక్షా దివస్ అనే దాన్ని కూడా వాళ్ళు పలకిస్తే దరిద్రంగా కనిపిస్తుంది. దీక్ష అంటే దీక్ష లెక్క ఉండాలి. దీక్ష చేస్తున్నాం అని చెప్పి నిమ్మరసం దాహుడు కాదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి దొంగతనంగా తినేనాకి బతుకుడు కాదు అనేది. తెలంగాణ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చెప్పేది, ఓకే, తెలంగాణ కోసమని ఒక సపరేట్ తెలంగాణ వెల్ఫేర్ బోర్డు క్రియేట్ చేసి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారిని చైర్మన్ చేశారు. చాలామంది తెలంగాణ ప్రజలకి ఇది తెలియదు. తెలంగాణ అభివృద్ధి బోర్డుని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 33,000 కోట్ల బడ్జెట్తోని తెలంగాణ డెవలప్మెంట్ కోసం అని చెప్పి 33,000 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. దానికి చైర్మన్గా ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారు ఉండే. తెలంగాణని పలకడానికి కూడా మీకు అర్హత లేదు అని అంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ అని ఉంటుండే అప్పుడు, ఇప్పుడు టీపీసీసీ అంటారు కదా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉన్నప్పుడే టీపీసీసీ కూడా ఉండే, దానికి అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు ఉండే. ఇది చాలా మందికి తెలియదు. చిన్నారెడ్డి గారు టీపీసీసీకి అధ్యక్షుడు ఉండే ఆంధ్రప్రదేశ్ ఉండగా కూడా. చరిత్ర తెలియని ఈ దరిద్రులు ఇటువంటి మాటలు మాట్లాడతారు. ప్రీతం గారు కింద నుంచి వచ్చినోడు నాతో మాట్లాడమని చెప్పుర్రి, నేను చెప్తా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఈయన యూనియన్ మినిస్టర్గా ఏ విధంగా ఢిల్లీలో ఎవల్కాలు పట్టిండు, ఏం చేసిండు, ఏం కథ అయింది, సహారా స్కామ్ ఏంది, ఈయన పుట్టుకేంది, ఈయన కథ ఏంది, ఈయన కార్ఖాన్ ఏంది, ఇలా పార్టీ ఏంది, ఇలా పార్టీ లీడర్లు ఏంది, అన్నీ నేను చెప్తా. నా దగ్గర అన్నున్నాయి, A to Z ఉన్నాయి. కానీ స్కామ్ ఆయన నిజంగానే సహారా స్కామ్లో ఉన్నారా లేదా అని పక్కన పెడితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మంత్రి, ప్రతి మాజీ మంత్రి, ఈవెన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ప్రతి స్కామ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగని స్కామ్ అంటూ లేదు. బోఫోర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కాంగ్రెస్ హయాంలో జరిగింది అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా బీజేపీ చెప్తా ఉంది, బీఆర్ఎస్ కూడా చెప్తా ఉంది. ఇప్పుడు బీజేపీ చెప్పనికి వాళ్ళకి నైతిక అర్హత లేదు. ఆదానిని, అంబానీని ఎట్లా పెంచి పోషిస్తున్నారు, నీరవ్ మోదీని ఎట్లా దేశాలు దాచించారు, మీ కింగ్ఫిషర్ మాల్యాని ఏ విధంగా మీరు జాగ్రత్త పరుస్తున్నారు, ఇవన్నీ దేశ ప్రజలు చూస్తున్నారు. మీకు మా 10 సంవత్సరాల పాలన ఏదైతే ఉండేనో, UPA 1, UPA 2, అందులో ఏవైతే స్కామ్స్ జరిగినాయని మరి బీజేపీ పార్టీ చాలా బల్లగుద్ది చెప్పిందో, అది 2G స్పెక్ట్రమ్ స్కామ్ కానివ్వండి, మిగతా ఏ స్కామ్లను లిస్ట్ తీసుకోండి. ఓకే, 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఎవరి మీద అయిందండి? అది కలిమూల మీద అయింది, కాంగ్రెస్ పార్టీని. అది మమతా బెనర్జీ గారి మినిస్ట్రీలో ఒక స్కామ్ జరిగింది, అది కాంగ్రెస్ పార్టీనా? యూపీఏలో మిత్రపక్షాలు చేసిన స్కామ్స్ని కాంగ్రెస్ పార్టీ స్కామ్స్ అన్నారు. అయినా మాకు సమస్య లేదు. మా సమయంలో జీడిపి ఎంత ఉండే, మీ సమయంలో జీడిపి ఎంత ఉంది, మా సమయంలో ఎంప్లాయ్మెంట్ ఎంత ఉండే, మీ సమయంలో ఎంత ఉంది, మా సమయంలో నేషనల్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్లో క్రైమ్ రేట్ ఎంత ఉండే, మీరు వచ్చినాక ఎంత అయింది, మేమున్నప్పుడు
ఈ మత కలహాలు ఎక్కడ ఎంత ఉండే మీరు వచ్చినాక ఎంత పెరిగింది ఇది అందరూ చూస్తారు. దేవుని జెండాలలో పెట్టుకొని పూజించేటోళ్ళు వీళ్ళు, దేవుని గుండెలలో పెట్టించుకొని పూజించేది మేము. అందుకేనా గుండెలో పెట్టుకున్నందుకేనా ఇప్పుడు ఈ 1 yearలోనే దాదాపుగా 10 ప్లేసుల్లో ఏదైతే విగ్రహాలు ధ్వంసం జరుగుతున్నాయో, దేవాలయాలు ధ్వంసం జరుగుతున్నాయో, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ డైవర్సిటీ పాలిటిక్స్ చేస్తుంది. నిజంగా ప్రీ ప్లాన్డ్గా బీజేపీ ఇక్కడ మత కలవల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూడా అదే ఆరోపిస్తూ ఉంది. హైడ్రాని మోసీని డైవర్షన్ చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తా ఉన్నారు. డైవర్షన్ అంటే హైదరాబాదు మంచిగా కావడం వీళ్ళకి ఇష్టం లేదా? సెకండ్ క్యాపిటల్ చేస్తామని ప్రకటించే అంత ఇది మేము చూస్తామని అంటారు. సెకండ్ క్యాపిటల్ కావాలంటే ఏం చేస్తారు? అంటే ఈత కొట్టుకుంటా పోవాలా ఇక్కడ జనాలు? పడవలలో తిరగాల? కాదు కదా. ఇక్కడ హైడ్రాను స్వాగతించడం పోయి ఆడికి పోయి నేను మూసిలో వండుకుంటా, మూసి పక్కన వండుకుంటా, నేను ఈయనే కూసుంటా, ఇవన్నీ బీజేపీ ఏదో విధంగా ఇక్కడ ఒక ఏక్నాథ్ షిండేని తయారు చేద్దాం, ఏక్నాథ్ షిండేని తయారు చేసి కాంగ్రెస్లో ఒక 10-15 మందిని గుంజుకుందాం, ఇక్కడ కూడా ప్రభుత్వం పడేద్దాం అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఏది ఉంటుందో గోవాలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగిందే తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిపిద్దామన్న ఆలోచనలో వాళ్ళు ఇటువంటి పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక్కడ స్వాగతించరు. కాంగ్రెస్ పార్టీలో కూడా 2 ఏకనాథ్ షిండేలు ఉన్నారు, మంత్రివర్గంలో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు కూడా కర్రు కాతి వాళ్ళ వాత పెడతారు మా కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే, రేవంత్ రెడ్డి అనేది పుష్ప ఫైర్ ద ఫ్లవర్ కాదంటారు కదా, మా రేవంత్ రెడ్డి వైల్డ్ ఫైర్. మా రేవంత్ రెడ్డిని టచ్ చేస్తే అది అనుభవం కంటే శక్తివంతం. ఆయన జోలికి పోవద్దు. వాస్తవానికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా ఫ్యూచరిస్టిక్ లీడర్. ఈరోజు ప్రభుత్వాన్ని అందరినీ కలుపుకొని పోతున్నాడు, అందరికీ సముచిత స్థానం ఇస్తున్నాడు, ప్రజలకు సమయం ఇస్తున్నాడు, అధికారులకు సమయం ఇస్తున్నాడు. ఈయన లెక్క ఇంట్లో వండుకోవట్లే, పొద్దున్న లేస్తే సెక్రటరియట్కి వస్తున్నాడు, సెక్రటరియట్కి వచ్చి రివ్యూలు పెడుతున్నాడు. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం నుంచి అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి సంవత్సరం కాలంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన చుట్టుపక్కల 10 ఏకనాథ్ షిండేలు ఉన్నా ఒక్క తొక్కుడు తొక్కితే పాతాలని పోతారు. ఎవడన్నా కానీ అది తొక్కుడు తొక్కితే పాతాలని పోతారు. ఏమలా కనిపించని కాదు. రాజకీయంగా రాజకీయ సన్యాసం తీసుకొని ఇంట్లో పడుకునేటోళ్ళు ఏకనాథ్ షిండేలు తయారు కావాలి తెలంగాణ రాష్ట్రంలో. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక మళ్ళీ వాళ్ళు ఇక రాజకీయంగా కనిపించరు. కొంతమంది నాయకులు కనుమరుగైపోతారు. లాడ్పాటి రాజగోపాల్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను రాజకీయాలకు ఫస్ట్ చెప్తున్నాను ఎట్లయితే వెళ్ళిపోయినరో ఇక్కడ ఏకనాథ్ షిండేలు ఎప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటున్నా. డెఫినెట్లీ 100%. ఓకే అన్న, ఇక్కడ ఈ 1 year పరిపాలన గురించి చాలా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. జరగాల కూడా, రాష్ట్ర వ్యాప్తంగా జరగాల కూడా. మీకు ఆపోజిట్ గానే జరుగుతా ఉంది. ఈరోజు ప్రజల్ని అనేకమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు. గురుకుల పాఠశాలలు కానివ్వండి, జెడ్పీఐ స్కూల్స్ కానివ్వండి, లగచర్ల ఘటనలు కానివ్వండి, మూసి, హైడ్రా, ఇవన్నీ కూడాను ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. ఇవన్నీ ఫెయిల్యూర్స్ అని చెప్పేసి బీఆర్ఎస్ చాలా క్లియర్గా చెప్తా ఉంది కదా. ఏం చెప్తారు 1 year పరిపాలన గురించి? 2014 మేనిఫెస్టో, 2018 మేనిఫెస్టో ఆఫ్ బీఆర్ఎస్ ఓకే ముందర పెడదాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముందర పెడదాం. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అంటున్నారు కదా. గత 10 సంవత్సరాలలో లేని ఉద్యోగాలు 55,143 పోస్టులు ఆన్ రికార్డ్. 55,143 ఉద్యోగాలు ఇచ్చినందుకు వీళ్ళకి బాధనా? లేకపోతే ప్రతి నియోజకవర్గంలో 3,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మేము యాప్ ఓపెన్ చేసి ప్రజలకు ఓపెన్ చేసి వీళ్ళు గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పి ఇవ్వనందుకు మేము ఇస్తున్నందుకు వీళ్ళ బాధనా? వీళ్ళు అరోరా యూనివర్సిటీ, అటు అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ అని విచ్చలవిడిగా ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్ లేకుండా విద్యను వ్యాపారం చేస్తుంటే మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒక స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చి విద్యార్థులను ప్రతిభావంతులు చేస్తున్నందుకు వీళ్ళకి బాధనా? ఏమన్నీ పేపర్ మీదనే ఉన్నాయి. ఇంకా ఏం పేపర్ మీద ఉన్నాయి? వెళ్దామా? ఇట్లా కెమెరాలు పట్టుకొని 2 పోదాంపా. ఇప్పుడు చూపిస్తా పని స్టార్ట్ అయిందా లేదా. ఓకే, మొన్న విశేషం వచ్చిన నేను స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే వీళ్ళ లెక్క మేము ఏమైనా నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టులలో కేసులు వేపి చాపించేటోళ్ళం అనుకుంటారా? లేకపోతే కేవలము శిలాపలకాలకి సెల్ఫీలు తీసుకొని కూర్చుంటాం అనుకుంటారా? ఇది కాంగ్రెస్ పార్టీ. మీరు అన్నట్లు 53,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. 55,143 44 కాదు, 42 కాదు, 55,143. వాళ్ళు ఒక పెద్ద మనిషి ఇట్లా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిన ఒక మాజీ మంత్రివర్యులు ఆయన ఇలాగే ఇంటర్వ్యూలో నేను క్వశ్చన్ అడిగిన, మందికి పుట్టిన బిడ్డని వాళ్ళ బిడ్డలని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదా అని చెప్తున్నారు. అయితే ఆయన అట్లాంటి మాటలు మాట్లాడాడు కాబట్టి మాజీ అయ్యాడు. ఇక ఆయన జీవితాంతం మాజీ ఉంటాడు.
మందికి పుట్టిన బిడ్డలు ఇలా అరే మీరు చేయలేకపోయారు పోయి మేము చేసినాం, మీరు చేయలేకపోయారు మేము చేసినాం అంటున్నా. మీరు సంసారం చేయలేకపోయారు మేము సంసారం చేసి చూపిస్తున్నాం అంటున్నా. మీరు నపుంసకులు మేము మొగోళమని చెప్తున్నా ఆన్ రికార్డ్. ఇంకేం కావాలి, ఇంకేం కావాలి? కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏది ఒక్కటి కూడా నోటిఫికేషన్ లేదు, కానీ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. దమ్ముంటే ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. అశోక్ నగర్ వెళ్దాం, ఏదైనా కాలేజ్కి వెళ్దాం, మారుమూల గ్రామాలకు వెళ్దాం, ఈరోజు ఎవరికి నోటిఫికేషన్లు ఇచ్చారని అడుగుతా ఉన్నారు. 6,826 నర్సింగ్ పోస్టులకు మొన్ననే మా మహిళా మనులు ఎంతోమంది బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు, ఎంతోమంది జిఎన్ఎంలు ఏఎన్ఎంలు మొన్ననే ఎగ్జామ్లు రాసిర్రు. మొన్న లాస్ట్ వీక్ రాసిర్రు. అది నోటిఫికేషన్ ఇలా కనిపించదా? సమస్య ఏంటంటే వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్గా అనిపిస్తారు కానీ సర్టిఫికెట్స్ కొనుక్కొని ఉంటారు వీళ్ళు. ఎప్పుడు కాలేజ్కి పోయిన వాళ్ళు ఉంటారు వీళ్ళు. అందుకే వీళ్ళకి నోటిఫికేషన్లు తెలియదు, కథ తెలియదు, కార్ఖానా తెలియదు. మన టీచర్ ఉద్యోగాలు పడలేదా? అశోక్ నగర్ పోయే లొల్లి పెట్టిరు కదా, దేనికి పెట్టిరు? మేము నోటిఫికేషన్ వేస్తేనే పోయారు కదా మీరు లొల్లి పెట్టనీకే. నోటిఫికేషన్ వేయలేదు మీరు ఎట్లా అంటున్నారా అంటున్నా. అయితే వాస్తవానికి ఏంటంటే పాపము 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత అంటే మీరు కూడా 10 సంవత్సరాలు పెళ్లి చేసుకుని సంసారం చేసిన సడన్గా పిల్లలు వదిలిపోతే ఎట్లా ఉంటుంది? మీకు పిచ్చి పిచ్చి ఎక్కుతుంది. తిండి పెట్టేటోళ్ళు ఉండరు, బట్టలు ఉతికేటోళ్ళు ఉండరు, ఇల్లు తుడిచేటోళ్ళు ఉండరు, అరే ఏమైనా కానీ వచ్చేటోళ్ళు ఉండరు. వీళ్ళు కూడా సంసారానికి అలవాటు పడి సడన్గా పవర్ పోయేసరికి పిల్లలు వదిలేసిపోయినట్టు పిచ్చోళ్ళు అయిపోయారు. ఆ పిచ్చిలో మాట్లాడుతున్నారు అంటున్నాను నేను. ఇప్పటికన్నా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పి గ్రహించుకొని మాకు ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినారు, ఆ ప్రతిపక్ష పాత్రను కరెక్ట్గా పోషించాలి అనే విధంగా వీళ్ళు వెళ్తే బాగుంటుంది. అరే వీళ్ళ నాయకుడే రాడు, ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష నేత ఉన్నాడో నిజంగా ఇన్ని తప్పులు జరుగుతుంటే ఫామ్ హౌస్లో కూర్చొని పెగ్గులు కొట్టడం ఎందుకు? మీకు సమయం ఇచ్చారని చెప్తా ఉన్నారు. మాకేం సమయం అవసరం లేదు, రండి చలో వీఆర్ రెడీ, టైం ఇచ్చాం, వీఆర్ రెడీ అంటున్నా. కాలు దువ్వనీకే పూర్తిగా పరిపాలనే ఫెయిల్యూర్ అయింది. ఖచ్చితంగా ఈ జనవరికి వీళ్ళకి సమయం కావాలి. కేసీఆర్ బయటికి రాబోతా ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళు అంతా తేలుస్తాడని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. నేను అంటున్నా అంటే ఇంకా తాగింది దిగలేదు, దిగిన తర్వాత వస్తాడు అంటున్నారు వీళ్ళు. కానీ వీళ్ళకి ఆ పాత్ర ఇచ్చింది ప్రజలు సమయము తీసుకొని ఇంట్లో కూర్చొని చేయడానికి కాదు. వీళ్ళు బయటికి వచ్చి నిజంగా మేము తప్పులు చేస్తే ఏలెత్తి చూపెట్టండి. ఎస్, దట్ ఈస్ యువర్ డ్యూటీ. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇక్కడ తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఆ తప్పుని మాకు ఎత్తి చూపిస్తే మేము సరిదిద్దుకుంటాము. వీళ్ళ లెక్క అయితే మేము రాజరిక వ్యవస్థలో లేం కదా, ప్రజాపాలన వ్యవస్థలో ఉన్నాం కదా. ప్రజాపాలనలో మేము చెప్పినా తప్పకుండా స్వాగతిస్తాం. కానీ మీరు ప్రజలకు ఉపయోగపడే వాటిని అడుగుకుంటా అంటే మాత్రం మీ మాట కూడా వినం. ఏంటి అసలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది అనుకోవచ్చా? డిఫెన్స్ ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ 1 ఇయర్ పరిపాలన ఫెయిల్యూర్ అని చెప్పేసి అటు ప్రతిపక్షాలు మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కూడాను అసంతృప్తిగానే ఉన్నారు. సో దానికోసం మాత్రమే అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ని సలహాలు అడుగుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఏమంటున్నావా సార్? పదవులు రాని వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. నాకంటే సీనియర్ నాయకులు ఎంతో మంది, వాళ్ళకి ఇంకా కార్పొరేషన్స్ రాలే, డైరెక్టర్లు రాలే, పార్టీ పదవులు రాలే, వాళ్ళకు అసంతృప్తితో ఉన్నారు. అందులో మాట వాస్తవము. ఇది మా అంతర్గత పార్టీ వ్యవహారం. ఇది మా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది, ఎవరన్నా మాట్లాడొచ్చు, అది కాదనట్లే. కానీ ఫెయిల్యూర్ అని ఎట్లా అంటారు? ఏ విధంగా ఫెయిల్యూర్ అంటారు? దేనికి ఫెయిల్యూర్ అంటారు? అంటే ఈరోజు వీళ్ళు 10 సంవత్సరాల్లో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని ఉట్టి వడ్డీలు చేసి వదిలేస్తే మేము ఏకదాటిగా 18,000 కోట్లు 25 లక్షల మందికి పంచి మేము మొత్తం దేశవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచినందుక దేనికి కాలేదా? రైతు రుణమాఫీ 40% మందికి కూడా అవ్వలేదని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా 40% మందికి మేము ఇచ్చినాం కదా. మీకు ఎక్కడెక్కడైతే మీకు సమస్యలు ఉన్నాయో పోయి మీరు అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడ అప్లై చేసుకోమని ఇచ్చినాం కదా. దాని తర్వాత మొన్న కూడా 2,800 కోట్లు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రకటించారు కదా. మళ్ళీ ఇంకా ఎంతమందికి అయితే లబ్ధిదారులు ఉంటారో మాకు రాలేదన్న వాళ్ళకి తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తామంటున్నాం కదా. అంటే 25 లక్షల మందికి అకౌంట్లో పడ్డదేమో పక్కన పోయింది, 1,00,000 2 లక్షల మంది ఇంకేమైనా మిగిలి ఉంటారు ఉన్నా కూడా 5 లక్షలు మిగిలిండ్రు అనుకోండి, వాళ్ళకు కూడా మేము ఏటానికి కమిటెడ్గా ఉన్నాం అంటున్నాం కదా. మీరు ₹1,00,000 ఇస్తా అని చెప్పి దాన్ని వడ్డీ ఇచ్చి ఆ వడ్డీకి మళ్ళీ వడ్డీ పెట్టి ఆ ₹1,00,000 రుణమాఫీ 3 లక్షలు అయ్యి మళ్ళీ వానికి అసలు లోన్ రాకుండా 10 సంవత్సరాలు మీరు బిచ్చగాని చేసారు కదా. అంటే దేనికి ఫెయిల్యూర్ అంటున్నారు మీరు? నాకు అర్థం కావట్లే. 18,000 కోట్లు ఇచ్చినందుక ప్రతి నియోజకవర్గంలో 28 ఇంటిగ్రేటెడ్ గురుకులాలను పెట్టి మీరు ఎస్సీ గురుకులం బీసీ గురుకులం అని పెట్టినారు. మరి పెట్టి కూడా దానిలోపట టీచర్ల వ్యవస్థ లేని పరిస్థితి చేసినారు, బాత్రూమ్లు లేని పరిస్థితి చేసినారు. ఒకే కులం గురుకులం అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ఒక దగ్గర చదువుకోవాలని చెప్పి
28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి శంకుస్థాపనలు చేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నందుక అంటే దేనికి అంటున్నా నేను ఇక్కడ బాత్రూమ్లు కూడా లేవు, మౌలిక సదుపాయాలు లేవు మీరు చెప్తున్నారు. 2014 ముందు మీరేగా ప్రభుత్వంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో. అవును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా దగ్గర బాత్రూమ్లు గీతులు లేవురా, మీరు చేయుర్రా అని చెప్పి మీ ప్రభుత్వం ఇచ్చింది. మరి పైసా సంకనాకిర్రా, గడ్డి మీకిర్రా, ఏం చేసి సంకల బొచ్చు వరకు కూడా కూర్చురా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు పైసా? అవునబ్బా, 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది అనే కదా మీకు అధికారం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు పైకానాలు లేవు, చేతుల్లో చెంబులు పట్టుకొని బయటికి పోతున్నామనే కదా మీకు ఇచ్చింది. మరి మీరేం చేసి 10 సంవత్సరాలు ఏం చేసిరంటారు? 10 సంవత్సరాలు అంటే మీ ప్రగతి భవన్ కట్టుకోనికే మీకు 6 నెలల్లో అయిపోతుంది, మీ జన్వాడ ఫామ్ హౌస్ కట్టుకోనికే మీకు సంవత్సరంలో అయిపోతుంది. మా పిల్లలకు వాష్రూమ్స్ కట్టనీకే మీకు టైం దొరకలేదా? ఉన్న గురుకులాలు క్లోజ్ చేసిరంటున్నా నేను, నేను. అరే నేనేమంటున్నా, మీరే ఉండే కదా ప్రభుత్వంలో, మీరే ఉండే కదా. ఎస్, మేమే ఉండే ప్రభుత్వంలో, 100% మేమే ఉండే. మా ప్రభుత్వంలో కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే కదా మా నాయకులతో కొట్లాడి, మా ముఖ్యమంత్రితో కొట్లాడి, మా అధిష్టానంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది. అందుకే కదా, అందులో మీరు కూడా భాగస్వాములు కాదని చెప్పము. ఆ 10 సంవత్సరాలలో నీళ్ళంటివి, నిధులంటే నియామకాలేంటివి. నియామకాలు అయితే ఒక్కటి కాలే కదా, ఒప్పుకుంటారు కదా మీరు ఈ విషయం. ఉట్టి నోటిఫికేషన్లు పడ్డాయి కానీ ఎక్కడ కూడా రిక్రూట్మెంట్స్ జరగలే. ఈ మాట అందరూ ఒప్పుకుంటారు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒప్పుకుంటారు. నీళ్ళు అన్నారు, నీళ్ళ పేరు మీద ఉన్న బడ్జెట్ అనేది తీసుకెళ్ళి కాళేశ్వరానికి పెట్టిర్రు. ఆనాడు ఎంత వరి ఉత్పత్తి ఉందో ఈనాడు అంతే వరి ఉత్పత్తి ఉందో అంటున్నా నేను. నువ్వు 1 లక్ష రూపాయలు పెట్టి బిజినెస్ పెట్టినావు అనుకోవా సార్, ఆ 1 లక్ష రూపాయలకి నాకు నెలకు గాను 5,000 10,000 వస్తాయి అనుకో, నువ్వు బిజినెస్ పెడతావు అంతే కదా. మరి 1,50,000 కోట్లు పెట్టిన తర్వాత వరిధాన్యం ఆనాడు ఎంత ఉందో ఈనాడు అంతే ఉంటే నువ్వు ఏం బీకినట్టు, ఏం చేసినట్టు? నువ్వు నీళ్ళు ఇచ్చి, ఆనాడు నీళ్లు లేకపోయినా నాకు అంతే వండింది, నీళ్ళున్నా అంతే వండుతుంది. ఆనాడు నాకు చెరువుల నుంచి నీళ్ళు వచ్చినాయి, ఈరోజు నువ్వు నాకు కాలువలు పెట్టి నీళ్ళు ఇస్తున్నావు. ఏం చేసినావు నువ్వు? 1,50,000 కోట్ల రూపాయలు నువ్వు మాకు మొత్తం తుట్టిపెట్టి నీళ్లు ఖతం చేసినావు. నీళ్ళైపోయి, నిధులైపోయి, నియామకాలైపోయి ఏముంది? నువ్వేం చేసినావు? అటు నియామకాలు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు. ఉన్న నిధులను 7 లక్షలు, మేము 14,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చినాం బా సార్. ఇచ్చిన దాన్ని ఏం చేసిరు వీళ్ళు? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారా ఎవడన్నా కానీ? తలకు మించిన భారం చేస్తాడా? మళ్ళీ వీళ్ళేం చేసిరంటే, ఆనాడు వీళ్ళు లోన్ తీసుకున్నారా, రీపేమెంట్ ఆఫ్టర్ 10 years అని పెట్టిరు. మేము ప్రభుత్వంలోకి రాగానే మాకు ఈఎంఐలు పడుతున్నాయి. 10 సంవత్సరాలు ఈఎంఐలు కూడా కట్టాలి. మేము వచ్చిన తర్వాత ఈఎంఐలు కట్టాలి. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఈ 10 ఏళ్ళు ఏదైతే కేసీఆర్ పరిపాలన ఉందో ఈ 10 ఏళ్ళు కూడా స్వర్ణయుగం అని చెప్తా ఉన్నారు. ఈ 1 సంవత్సర కాలం చేతగాని ప్రభుత్వం, చేతగాని పరిపాలన చెప్తా. ఎస్, స్వర్ణయుగం నేను కూడా ఒప్పుకుంటా. స్వర్ణయుగం అంటే ఏంటంటే వాళ్ళ బిడ్డ లిక్కర్ బిజినెస్ చేయడం స్వర్ణయుగం, లిక్కర్ పాలసీలు తీసుకురావడం స్వర్ణయుగం. ఎస్, నేను కూడా ఒప్పుకుంటా. వాళ్ళ కొడుకు పూర్తి స్థాయిగా రాష్ట్రాన్ని ఆయనే పెద్ద యువరాజు లెక్క పాలించడం, బఫర్ జోన్లో 111 జియోలో ఉన్న ఏరియాలో జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకోవడం, ఎస్ ఇది స్వర్ణయుగం. ఒక్కరోజు కూడా సెక్రటేరియట్కి రాకుండా, సెక్రటేరియట్కి రావాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఉంటుంది, ఒక్కరోజు కూడా సెక్రటేరియట్కి రాకుండా ఇంట్లో వండుకొని పాలన చేసింది స్వర్ణయుగం. దీన్ని స్వర్ణయుగం అంటారా? మీరు చెప్పండి. ఇదే స్వర్ణయుగం. ఇదే స్వర్ణయుగం ప్రజలు కోరుకోకుండానే వీళ్ళకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. ఇదే కనుక వాళ్ళు స్వర్ణయుగం అనుకుంటే ఎస్ 100% ఇదే స్వర్ణయుగం. ఒక్కొక్క మంత్రి మీద ఒక్కొక్క అభియోగం, భూములు కబ్జా చేసుకోవడం ఓ స్వర్ణయుగం. ఎస్సీ ఎస్టీలకు ఆనాడు మా ఇంద్రమ్మ ఇచ్చిన భూములు డంపింగ్ యార్డ్ల పేరు మీద, రైతు వేదికల మీద, ప్రకృతి వనాల పేరు మీద అడ్డగోలుగా గుంజుకోవడము, వాళ్ళ పొట్ట కొట్టడము స్వర్ణయుగం. ఎస్, నేరెల్లాలో ఇసుక అక్రమంగా తీసుకుపోతున్నారని రోడ్డు మీదకి వస్తే దళితులను తీసుకుపోయి 3rd degree చేయడం ఇది స్వర్ణయుగం. ఒక మరియమ్మని తీసుకుపోయి లాకప్లో చంపడము అది స్వర్ణయుగం. ఒక శీలం రంగయ్య లాకప్ డెత్ స్వర్ణయుగం. ఎస్, ఇవన్నీ స్వర్ణయుగాలే కదా. ఇంత మంచి స్వర్ణయుగాలు ఇంకెక్కడుంటాయి చెప్పండి? వాళ్ళు చెప్తున్న వాటిలో కొన్ని లెక్కలు చెప్తా ఉన్నారు. కరెంటు కోతలు లేని తెలంగాణను చూసాం, ఆకలి చావులు లేని తెలంగాణను చూసాం, సాగునీరు అందించాము, తాగునీరు అందించాం. ఇవన్నీ స్వర్ణయుగానికి కిందకి రావా అన్న? అసలు డెవలప్మెంట్ అంటే ఇది కాదా? కరెంటు పవర్ పర్చేస్ దాని మీద చర్చ మళ్ళీ ఒకసారి నువ్వు సపరేట్గా పెట్టాలి. ఓకే, ఛత్తీస్గఢ్ నుంచి సాధారణ రేట్ కంటే ₹20 ఎక్కువ రేటుతోని కరెంటు కొని వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. దానికి జరిగిన అప్పులేంటని చెప్పుకుంటా పోతే, అంటే కరెంటు మీద చర్చ పెడితే సింగరేణికి వీళ్ళు చెల్లించాల్సిన బకాయిలు 33,000 కోట్ల రూపాయలు. అంటే మన బొగ్గు తీసుకొని, మన బొగ్గుతో ఉత్పత్తి చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా, అంటే వీళ్ళు బొగ్గు దొంగలు, కరెంటు దొంగలు. 33,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 33,000 కోట్ల రూపాయలు మేము కూడా అన్ని బకాయిలు పెట్టుకుంటా పోతే మేము కూడా మొత్తం అన్ని ఫ్రీ చేయగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం. అన్నిటి మీద ఎంక్వైరీ నడుస్తుంది. వీళ్ళు బొక్కల పోతారు. అసలు యాక్చువల్ అయితే వీళ్ళకు ఎంత శిక్ష విధించినా
7 సంవత్సరాలకు సరిపడే అంత పెద్ద శిక్ష ఏమన్నా ఉంటే వీళ్ళకి అది వేయొచ్చు. అవి వేసినా కూడా తక్కువనే అంటున్నాను నేను. ప్రజలను నట్టేట మోసం చేసి ఈరోజు మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడకుండా బయటకు వస్తున్నారు. నాకు దొరకాలే కానీ నిజంగా పొరకం కొట్టుడే ఉంటుంది, ఆషామాషి కూడా ఉండదు. అంటే ఏంటి అంత అంత కసేంటి తెలంగాణ మీద నిజంగానే ప్రేమ లేదంటే ప్రజల పట్ల సానుభూతి నిజంగానే వాళ్ళ మీద కోపమా అసలు? వసంత్ వీళ్ళు అంటే నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసింది. నేను ఆనాడు జాతీయ కార్యదర్శిగా ఎన్ఎస్యుఏలో నేను జాతీయ కార్యదర్శిగా కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉండే. కేసీఆర్ గారు అప్పుడు ఎంపీగా ఉండే, కేంద్ర మంత్రిగా కూడా ఉండే నేను జాతీయ కార్యదర్శి ఉన్నప్పుడు. వీళ్ళు ఏ విధంగా రెచ్చగొడతారంటే నువ్వు కూర్చున్న చోట రెబ్బాయి ఆత్మహత్య చేసుకోవాలి అంత రెచ్చగొడతారు వీళ్ళు. నీ బాడీలో బ్లడ్ బాయిల్ చేపిస్తారు. వీళ్ళ దగ్గర పాతకాలంలో మాంత్రికులు ఉంటుండే, గిట్ల అనగానే బుస్తాన కానీ ఇట్లా పడిపోతారు చూడు, వీళ్ళ దగ్గర గవే మంత్రాలు ఉంటాయి, ఇంకేముండయి. విద్యార్థులను యువకులను రెచ్చగొట్టడంలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికన్నా వస్తుంది కేసీఆర్కే వస్తుంది, ఇంకొవరికి రాదు. వీళ్ళు రెచ్చగొడితే నేను పోయి బస్సు దగ్గర పెట్టినా మా బషీర్బాద్ వేసి కొడితే పోలీసులు తీసి ఎగిరి అవతలేదు అంతే నన్ను ఎగిరి అవతల పడ్డా, పోయి జైల్లో పడ్డా. అంటే వీళ్ళు రెచ్చగొడితే నన్ను కాలేజ్ నుంచి డీటైన్ చేసిర్రు ఏది తెలంగాణ ఉద్యమం సమయంలో. వీళ్ళు రెచ్చగొట్టేది ఎట్లుంటుందంటే ఫస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ని ముందర పెడతారు. పెయిడ్ ఆర్టిస్ట్ ముందర పెట్టగానే వాళ్ళని చూసి మనం 10 మంది ముందర కూరుకొస్తాం. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ వెనకకి వెళ్ళిపోతారు, ఈ 10 మందిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. అంటే అద్భుతమైన నీకు బాహుబలి చిత్రం కానీ పుష్ప 1, 2, 3, 4, 5 ఏవి సరిపోవు. బాహుబలి 1, 2, 3, 4, 5 ఇంకా 10 సరిపోవు. కేసీఆర్ అండ్ డ్రామా కంపెనీ, ఈయన వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ సంతోష్ రావు గారు, వీళ్ళు వేసే డ్రామా, వీళ్ళు వేసే స్క్రిప్టు అసలు రాజమౌళి గారికి కూడా స్క్రిప్ట్ రాదు, అంత అద్భుతమైన స్క్రిప్ట్ రాస్తారు వీళ్ళు. అంతే ప్రజలు రెచ్చగొట్టారా ఇక్కడ అశోక్ నగర్లా జరిగింది ఏంది, ఎవడైతే అప్లై చేయలేదు ఎగ్జామ్కి ఆడొచ్చి కూర్చొని నాకు న్యాయం కావాలంటాడు. అరే నీకు న్యాయం కావాలి ఏంది అసలు ఈ ఓడు అని చూస్తే పెయిడ్ ఆర్టిస్టు, ఆయన ప్రొఫైల్ చూస్తే కేటీఆర్తో పక్కన నిల్చొని ఇక్కిరి పనులతో కిచికిచి నవ్వుకుంటా ఫోటోలు. ఆడు రెచ్చగొట్టిడు, మా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిర్రు, వాళ్ళు అరెస్ట్ చేయరు పాపం. వీళ్ళ స్ట్రాటజీ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వీళ్ళ స్ట్రాటజీ అర్థం చేసుకునే నాయకులు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ప్రీతం గాడైతే పూర్తిగా వీళ్ళని కింద నుంచి మిద్దగా చదివాడు. వాళ్ళు బట్టలు వేసుకున్నా లోపల షెడ్ వేసుకున్నా నాకు అనిపిస్తుంది, అంత ఘోరంగా చదివినా నేను వాళ్ళని. ఇప్పటికీ ఆ దరిద్రమైన పాలిటిక్స్ చేయకండి అని అంటున్నాను. తెలంగాణ వచ్చింది, సోనియమ్మ నాడు తెలంగాణ ఇచ్చింది, ఒక కళతో ఇచ్చింది. ఆ కళ నెరవేరే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. సమయం ఇవ్వండి. మేము తప్పులు చేస్తే మీకు 10 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది కదా, మాకు గైడ్ చేయండి. ఇది కూడా అంటున్నాం మేము. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమని డిమాండ్ చేయండి, ఆల్ పార్టీ మీటింగ్ పెడతాం. కానీ నిన్న ఎమ్మెల్యేస్ ఓరియంటేషన్ అయింది. నిన్న ఎమ్మెల్యేస్కి నా ట్రైనింగ్ క్యాంప్ అయింది. ట్రైనింగ్ క్యాంప్కి రారంటే ఎవరైనా దరిద్రులు, అది నా పార్టీ ప్రోగ్రామా, మా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామా? లెజిస్లేటర్స్కి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకి వాళ్ళకి నిన్న ట్రైనింగ్ క్యాంప్ జరిగింది హెచ్ఆర్డీలో. మరి ఎందుకు రాలేదు ఎమ్మెల్యేలు? అంటే మీకు ట్రైనింగ్ అవసరం లేదా? అంటే మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఎవరు? పాస్పోర్ట్ల దొంగ ఆనాడు కేసీఆర్ గారు తెలుసా మీకు ఆయన స్టోరీ? పాస్పోర్ట్ల మీద ఫోటోలు మారుస్తుండే, మార్చి ఇక్కడ నుంచి మనుషులను పంపిస్తుండే. కానీ ఏంటి అసలు దాని గురించి పూర్తిగా అందరూ కూడా ఇదే చెప్తూ ఉంటారు, పాస్పోర్ట్ ఏంటి అసలు స్టోరీ? ఇప్పుడు గతంలో మనకు ఉపాధి ఉండకపోతుండే, ఉపాధి ఉండకపోతే ఈ కువైట్కి దుబాయ్కి అక్కడికి పోవాలంటే పాస్పోర్ట్ అవసరం పడుతుంది. పాస్పోర్ట్లు రావాలంటే అప్పుడు చాలా కష్టం ఉంటుండే, ఎందుకంటే అప్పుడు ఎక్కువ నక్సలిజం దీని లోపల మీకు చాలామంది ఇన్వాల్వ్ అయిపోయి మీకు పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ రావాలంటే చాలా కష్టం ఉంటుండే. అదే అప్పుడు పాస్పోర్ట్లలో ఫోటోలు, ఇప్పుడు నీ పాస్పోర్ట్ ఉందనుకో, ఆ ఫోటో తీసి నా ఫోటో పెట్టి నన్ను పంపిస్తుండే అనమాట, బయట దేశాలకు పంపిస్తుండే. నాకు ఆల్రెడీ పాస్పోర్ట్ మళ్ళీ నేను పోయిందని ఇంకోటి అప్లై చేసుకోవాలి, నాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొని ఫోటో తీసుకోవాలి, మళ్ళీ అతక పెట్టాలి, చేయాలి, పంపించాలి. పాస్పోర్ట్లలో ఫోటోలు చేంజ్ చేసుకుంటూ ఆనాడే ఈయన ₹1,00,000, 80,000, 60,000 లంచాలు తీసుకుంటా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతోమందిని దేశాలు దాటించాడు. వాళ్ళు అక్కడ పోయి అక్కడ ఇరుక్కపోయారు, మళ్ళీ రిటర్న్ వచ్చే పరిస్థితి లేని పరిస్థితి అయిపోయింది వాళ్ళకి. సో ఇట్లా ఎంతో అంటే ఒక్కటి కాదు, కేసీఆర్ గారు చేసిన మోసాల మీద ఒక బుక్ రాస్తే ఒక లైబ్రరీ నిడుతుంది, 2-3 బుక్లు లైబ్రరీ నిడుతుంది. అందుకే ఆయన ఎంఎస్సిలో సైకాలజీ చేసిండా, ఎంఎస్సిలో పొలిటికల్ సైన్స్ చేసిండు. ఆయన మాట నేను అనట్లేదు, పొలిటికల్ సైన్స్ ఆయన మాట నేను అనట్లేదు. మీరు ఎంఎస్సీ ఇన్ పొలిటికల్ సైన్స్ అని యూట్యూబ్లో కొట్టు, కేసీఆర్ వస్తుంది. నేను నిజం చెప్తున్నా. రైట్. నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు అన్నారు ఇందిరమ్మ రాజ్యం రావడానికో సోనియా గాంధీ ఇచ్చిన కళ నెరవేరడానికో సమయం పట్టుద్ది అన్నారు. కానీ మీ ముందు అనేకమైన ఛాలెంజ్లు ఉండగా
ఈ నంబర్ ప్లేట్లో చేంజెస్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం వెనుక ఏంటి ఆంతర్యం? నిజంగానే ఏదన్నా ఆలోచనతో మార్చారా? అసలు దేనికి మార్చారు? కేసీఆర్ తీసుకొచ్చిన ఆనవాళ్ళు ఉండొద్దనే? కేసీఆర్ తెచ్చిన ఆనవాళ్ళు ఏంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1969లో తెలంగాణ తల్లి ఎట్లుండనో అట్లనే ఉంది ఇప్పుడు తెలంగాణ తల్లి. మా తల్లి ఏం మారలే. మీరు వచ్చేటప్పుడు మీ తల్లిని పట్టుకొచ్చుకుర్రు, సౌతి తల్లిని. మా తెలంగాణ తల్లి మారలే. 1969 తెలంగాణ తల్లిని గూగుల్లో కొట్టు, అట్లనే ఉంటారు, సేమ్ ఉంది. కాదను నాకు చెప్పు. 2007లో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో అదే సమయంలో ఆ యొక్క అనేక మంది చిత్రకారులు, కళాకారులు, కవులు వీళ్ళందరి మధ్యనే ఈ యొక్క తెలంగాణ తల్లిని రూపొందించడం జరిగింది అని చెప్తా ఉన్నారు. సో దాన్ని కేవలం అభయహస్తం కోసం మాత్రమే తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు అని చెప్పేసి దుశ్చర్య ఉందని చెప్తా ఉన్నారు. అభయహస్తం ఎవరికి లేదు? జీసస్ క్రైస్ట్కి అభయహస్తం ఉంది, నీకు సాయిబాబాకి అభయహస్తం ఉంది, అన్ని దేవతలకు అభయహస్తం ఉంటుంది. మా తెలంగాణ తల్లికి, మా తల్లికి, మాకు తిండి పెట్టే తల్లికి, మేము పూజించుకునే తల్లికి అభయహస్తం ఉంటే మీకు అంత బాధనా? అంటే నాకు అర్థం కాలే ఎందుకు ఆ బాధను. అంటే మీరేమో పాత తెలంగాణ తల్లికి ఓ ధర బతుకమ్మ పెట్టిరు, ఓ దాంట్లో ఇది పెట్టిరు, చేతులు ఖాళీ పెట్టాలి. మా తల్లి మాకు తిండి పెట్టాలి కదా, మరి మీకు మాత్రం బంగారం గింగారం అంతా కావాలి. మా ప్రజలకు అది కాదు అది కావాల్సింది. మా ప్రజలకు కావాల్సింది 3 పూట్ల తిండి, ఉండటానికి ఇల్లు, ఓ ఇంత ఉద్యోగము, ఇంత చదువు, ఇంత మంచి హాస్పిటలైజేషన్. ఇది మేము కోరుకునేది. మేము కోరుకునేది బంగారం గింగారం, కార్లు, బంగ్లాలు, భూములు ఇవి కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో 86% మంది ప్రజలు ఇప్పటికి కూడా గ్రామాలలో నివసించుకుంటూ వాళ్ళ జీవితమే ఎలా తీసుకుంటారు. నువ్వు ఏ గ్రామానికైనా వెళ్ళు, నా తెలంగాణ తల్లి ఇట్లనే కనిపిస్తుంది నీకు. అక్కడ ఏ తల్లిని చూసినా ఇదే తెలంగాణ తల్లి రూపం కనిపిస్తుంది. ఇదే తెలంగాణ తల్లి విగ్రహం గతంలో నుంచి కూడా ఉండే. సరే, ఎంతోమంది కవులు, చిత్రకారులు నువ్వు అన్నట్టు అద్భుతమైన పెయింటింగ్లు వేసి అద్భుతమైన ఇది చేసారు, తెలంగాణ తల్లిని తయారు చేసారు. దానికి మీరు ఎందుకు చట్టంగా ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు మేము తెచ్చినాం కదా దాన్ని, దిస్ ఇస్ తెలంగాణ తల్లి, దాన్ని మేము గెజెట్ కూడా పాస్ చేసినాం. మరి మీరు ఎందుకు పాస్ చేయలే? అంటే మీకు తెలుసు ఈ తల్లి మా తల్లి మేము తీసుకుపోతామని తెలుసు కాబట్టి మీరు పెట్టుకున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక నినాదం, తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి మీది అని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, ఎవరి తల్లిలన్నా తల్లిలే. మీ తల్లి మీది, సంతోషం. మీ తల్లిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. తల్లి కడుపు మీద తన్నకండి. తెలంగాణ తల్లికి పుట్టిన తెలంగాణ బిడ్డల పొట్ట మీద మీరు దన్నిండ్రు, తల్లిని దన్నకండి అంటున్నా నేను. బిడ్డలను మమ్మల్ని దన్నేసారు, మాకు ఉద్యోగాలు ఇవ్వలే, మా కేసులు తీయలే. తెలంగాణ మీద ఉన్న కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి, ఇప్పటికీ మేము కోట చుట్టూ తిరుగుతున్నాం. ఇంకా కేసులు తీయలే, మాకు ఉపాధి ఇవ్వలే. మాకు తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్తో ఇస్తే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు కదా. 7 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి 5-5 లక్షల రూపాయలు పంచితే 7 లక్షల కోట్లు అవుతుంది. నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో అన్న. ఇక్కడ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడాను కాంగ్రెస్ పార్టీని అడగాలి అని చెప్పేసి కొంతమంది నేను గ్రౌండ్లో చూసినప్పుడు వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్లు, ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు నంబర్ ప్లేట్లో మార్పులు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులు, ఈ మార్పులు చేర్పులతో వచ్చే ఉపయోగం ఏంటి? చాలా ఛాలెంజ్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ముందని చెప్తున్నారు. మనం ఏ రాష్ట్రం కన్నా వెళ్దాం, మళ్ళీ ఇవే 2 కెమెరాలు పట్టుకరన్నా వెనకాల, ఏ రాష్ట్రం కన్నా పోదాం. ఎక్కడన్నా ఢిల్లీ స్టేటు, హిమాచల్ స్టేటు, అస్సాం స్టేటు అని ఎక్కడన్నా ఉందా చూద్దాంపా. తెలంగాణ అంటే మీ సెంటిమెంట్ల గురించి అని మీరు దేశం అంతా ఒక తీరు ఉంటే ఇక్కడ ఒక తీరుగా పెడతా అంటే ఎట్లా? దేశం అంతా ఎట్లుందో అట్లనే ఉండాలి. ఈడ కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో మా బండ్ల మీద ఏపీ అని తీసేసి టీజీ అని రాసుకొని మేము తిరిగినాం. పోలీసులు పట్టుకొని తన్నీరు, చాలాన్లు కూడా వేసిరు మాకు. టీజీ అని పెట్టుకొని తిరిగిన తర్వాత నీ సెంటిమెంట్ కోసం టీఎస్ పెట్టుకోవడం నాకు అర్థం కాలే. అన్ని రాష్ట్రాల్లో ఎట్లుందో అట్లనే ఉంటుంది కదా, అదే మార్చినాం మేము. ఇంకేం మార్చినాం? మా ఆకాంక్షలు ఆ రోజు ఏముండేనో వాటినే మేము నెరవేర్చుకుంటున్నాం కదా. టీజీ తెలంగాణ, ఎవరైనా చూసినా కానీ టీజీ అంటే తెలంగాణ. రేపు పొద్దున పోయింది ఏంది నీ బండి నెంబర్ టీఎస్ అని ఉంది అని అంటే ఏమని చెప్పుకో, తెలంగాణ స్టేట్ అని చెప్పుకోవాలా? మరి ఆల్రెడీ స్టేట్ కదా, స్టేట్ వచ్చింది కదా, మరి తెలంగాణ స్టేట్ ఏంది తల తిక్క? నాకు అర్థం కాదు. 2028లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియట్లో ఎక్కడైతే ఉందో తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం ఉంది. ఈ రెండింటిని సకల మర్యాదలతో గాంధీ భవన్కి పంపిస్తాను కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఆయన పంపించేది, ఆయన జైలుకి సకల మర్యాదతో పంపించడానికి మేము రెడీ ఉంటే నువ్వు ఇంకా ఆయన వచ్చి పంపించేది ఏంది? ఆయన రావాలి కదా, ఆయన రావాలి కదా. ఫస్ట్ ఈ 4 ఏళ్లే మీకు ఛాన్స్ అని చెప్తా ఉన్నారు ఆయన. ఎస్, 4 ఏళ్ళే ఛాన్స్. 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ అమెరికా పోయి బట్టలు తోముకో, బట్టలు ఉతుకో, బొచ్చలు తోముకో, మస్తు పనులు ఉన్నాయి ఆడ, పోయి చేసుకో. ఈడ నీకు లేదు, అయిపోయింది. మస్తు చేసినావు ఈడ. ఇంత జైల్లో మంచి బువ్వ పెట్టిస్తాం, 3 పూట్ల తిని ఎక్సైజ్ యోగా గీగా చేస్తా అంటూ నువ్వు చేసుకోవాలి, అంతే తప్ప ఇంకేం ఉండదు. అన్న, మీరు విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున అయితే తిరిగారో అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు.
కానీ ఈరోజు ఒక బాధ అనిపించట్లేదన్న, గురుకుల పాఠశాల కానీ జడ్పీ హై స్కూల్లో పిల్లలు అట్లా చనిపోతుంటే, ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటే మళ్ళీ దాన్ని రాజకీయ పరంగా బీఆర్ఎస్ వాళ్ళు చేశారని మీరు చెప్తా ఉన్నారు. వసద్, నేనేమంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫుడ్కి సంబంధించి, ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించి ఆ టెండర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఇచ్చినారు, ఎప్పుడు ఇచ్చినారు, ఏ సమయం ఇచ్చి, ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు అనేది తీస్తే ఒక పెద్ద భూతం కనిపిస్తుంది వెనకాల. ఆయన కొంతమంది దేవుడు అనుకుంటారు. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అసిస్టెంట్ లైబ్రరీల దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళని వీళ్ళని నోటిఫికేషన్ లేకుండా అడ్డగోలుగా కొంతమంది బ్యాక్ డోర్లో తెచ్చుకున్నాడు. ఈ ఫుడ్ కాంట్రాక్ట్స్ అంతా ఆయనకు సంబంధించిన మనుషులకు ఇచ్చుకున్నాడు. ఈరోజు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కూడా మేము వచ్చి సంవత్సరం అవుతుంది. నీకు ఏ కాంట్రాక్ట్ అయినా రాని ప్రభుత్వంలో మినిమం 2 years ఉంటుంది, 3 years ఉంటుంది, 5 years ఉంటుంది. మేము రావుడే ఫుడ్ కాంట్రాక్ట్లను అందరినీ క్యాన్సిల్ చేసామంటే ఏమంటాడు, పోదాడు మళ్ళీ కోర్టులో కూర్చుంటాడు. ఇది రాజ్యాంగంగా వచ్చేది. వీళ్ళు ఎవర్రానైనా అంటే వాస్తవానికి మొన్న హాలిడేస్ అయిపోయిన తర్వాత ఏమైంది, మా గురుకులాల స్కూళ్ళకు తాళాలు వేసుకొని అద్దగట్టలేదు కాబట్టి మేము తాళం వేసినామని చెప్పి అది కూడా ప్రచారం జరిగింది. మీకు మొత్తం బాగా సోషల్ మీడియాలో, టీవీలలో కూడా వచ్చింది. అరే ఇదేంద్రా నాయన అద్దగట్టలేదని చెప్పి ఇదేసిర్రు, మరి పిల్లలు బడికి వచ్చారు కానీ హాస్టల్కి వచ్చారు కానీ హాస్టల్కి ఎంట్రీ లేదు. అసలు ఇదేం జరిగిందని మాకు కూడా అర్థం కాలే. సీఎం గారు ఇమీడియట్గా నన్ను పిలిచిండ్రు, ప్రీతం దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు కదా, ఆల్మోస్ట్ ఏమైనా ఉంటే సీఎం గారు తప్పకుండా నాకు చెప్తారు. నేను వచ్చిన ఇమీడియట్గా అన్ని ఫైల్స్ తెప్పించుకున్నా. అరే అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా జరిగింది అని చూస్తే ఒకరికి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పెండింగ్ ఉంది బిల్స్. అరే ఇంత బిల్స్ పెండింగ్ ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చూస్తే ఇటువంటి రూమ్స్ ఒక 10 ఉన్నాయి అనుకో. వాస్తవానికి ఇటువంటి రూమ్కి 3,000, 4,000 రెంట్ ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ మనుషుల బిల్డింగ్లకు ఆ బిల్డింగ్ మొత్తం రెంట్ మనకు 10,000కు దొరికితే బయట వీళ్ళు ₹1,00,000 బిల్డింగ్. అందులో ఎమ్మెల్యేకింత, మంత్రికింత, పైకింత, అన్ని బిల్డింగ్లు వాళ్ళే తాళం వేసుకురు. అంటే అద్దె దగ్గర నుంచి మొదలు పెడితే నువ్వు అన్న ఫుడ్ పాయిజన్ దగ్గర దాకా వాళ్ళ మనుషులే ఇంకా ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వంలో కొంతమంది వాళ్ళ అధికారులే ఉన్నారు, వాళ్ళ కాళ్ళు మొక్కిన అధికారులే ఇంకా కొంతమంది కొనసాగుతున్నారు. ప్రక్షాళన మొదలైంది, అంత ప్రక్షాళన మొదలైంది. నెంబర్ 1 క్వాలిటీ ఫుడ్ పెట్టడానికే 40% డైట్ ఛార్జెస్ దేశంలో ఏ రాష్ట్రం చేయలేవా సార్? ఒక్క రాష్ట్రం చూపెట్టు, సగం గుండు సగం మిజం తీపించుకొని తిరుగుతా, బట్టలు వేసుకొని అండర్వేర్ మీద తిరుగుతా. 40% డైట్ ఛార్జెస్ ఎట్ ఎ టైం పెంచిండు. అది టైగర్ రేవంత్ రెడ్డి అంటే. కానీ ఇప్పటికీ దాదాపుగా 4 నెలల నుంచి 6 నెలల వరకు కూడాను మిడ్ డే మీల్ పెట్టే వాళ్ళకి బిల్స్ కూడా ఇవ్వట్లేదంట కదన్న. అసలు ఆ బిల్స్ ఇప్పటికీ కాదు సార్, నేనేమంటున్నా, ఇప్పుడు నా స్తోమతకి నేను కట్టుకునేదానికి నేను దగ్గర రెంట్కి వచ్చిన 5,000, 10,000, 3 నెలలు రెంట్ ఆయన కట్టిపోలేదు నీ ఫ్రెండు, సరే నువ్వు కట్టిపో అంటే మంచిదే. సంవత్సరాల కొద్ది బిల్లులు వీళ్ళు పెండింగ్ పెట్టారు, మరి వీళ్ళు కూడా ఎట్లా మరి యాక్సెప్ట్ చేసిరో అర్థం కాలే. అరే ఉద్యోగాలకు ఫస్ట్కి జీతాలు రాకపోతుండే వసంత్, ఇప్పుడు ఫస్ట్ తారీఖు కాగానే టంగున SMS వస్తుంది, యువర్ శాలరీస్ క్రెడిటెడ్ అని చెప్పి. దీన్ని ఫెయిల్యూర్ అంటారా, సక్సెస్ అంటారా? మా ప్రభుత్వ ఉద్యోగాలకి ఫస్ట్కే శాలరీ రావట్లేదని ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగస్తున్నా చెప్పి అంటున్నా నేను. ఏది మీరు ఇచ్చిన అసలు 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి, అసలు నిజంగానే అమలు పరిచే విధంగా ఉంది? ఓన్లీ ఒక ఉచిత బస్ పేరు చెప్తారు. ఇక ₹2,500 మహిళలకు ఇస్తానన్నారు, 200 యూనిట్లు కరెంటు ఛార్జీలకి, గ్యాస్ బండ్కి సంబంధించి 500కే ఇస్తాన్నారు, 5 లక్షల జాబ్ కార్డు ఉద్యోగ గ్యాస్ బండ్ రావట్లేదు అంటావు నువ్వు, నేను అనేది కాదు. ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ గ్రామాలకు వెళ్ళినా రమ్మని చెప్పేసి రైట్. నేను కూడా అనేటోళ్ళకి నేను కూడా చెప్తా, ఏసీ రూమ్లలో వండుకోవడం మానేయురి, బయటికి రండి, ఒక ఫ్యాను, ఒక బల్బు, ఒక టీవీ ఉన్న ఇంట్లో ఉండండి, 200 లోపటనే యూనిట్లు వచ్చేటట్టు చూసుకోండి, మీకు బిల్లు మాఫీ. పాయింట్ 1. ఓకే. నెక్స్ట్, ఏడన్నా డూప్లికేట్ ఆధార్ కార్డు తయారు చేయించుకోర్రి, చీర కట్టుకోర్రి, గాజులు వేసుకోర్రి, బస్సు ఎక్కుర్రి, మీకు బస్సు ఫ్రీ. ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అన్నా కానీ వాళ్ళందరికీ ఆఫర్. కావాలంటే మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నమ్మతో మాట్లాడి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పింకు చీర కట్టుకొని ఎక్కితే బస్సులలో ఫ్రీ చేయమని అడుగుతా. ఫ్రీ ఇది కాదంటారా, బస్సు ఫ్రీ కాదంటారా? రైట్. 5 లక్షల ఆరోగ్య బీమాని 10 లక్షలు చేసినాం, ఇది కాదంటారా?
ఇది కూడా కాదని చెప్పు మళ్ళా, అది కూడా కాదని చెప్పు మళ్ళా. ఓకే. దాని తర్వాత యువ వికాసం పేరు మీద మేము యువకుల కోసం అని చెప్పి ఆల్రెడీ హామీ లేకుండా కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశంలో కేవలం 3 రాష్ట్రాలలో ఉంది, మన 4వ రాష్ట్రం అవుతుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ లేదు. వాస్తవానికి ఈ కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, విద్య వ్యాపారంగా మారిన తర్వాత స్కూళ్ళకు గ్రౌండ్లు లేకపోయినా గ్రౌండ్ పర్మిషన్లు ఇచ్చేసిండ్రు, స్కూళ్ళ పర్మిషన్లు ఇచ్చారు. పొద్దున 8 గంటలకు పిల్లోడు పోతే సాయంత్రం 6 గంటలకు వస్తున్నాడు. వానికి కనీసము మానసిక ఆనందం లేదు. స్పోర్ట్స్లో లేదని స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా పూర్తి స్థాయిగా ఈ ఏదైతే విద్యార్థులకు సంబంధించి సమస్యలు ఉన్నాయో హాస్టల్స్ పునర్నిర్మాణం కోసం అని మేము ఆల్రెడీ బడ్జెట్ రిలీజ్ చేసినాం. అది జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఉచిత బస్సు అయిపోయి రైతు రుణమాఫీ అయిందా కాదు. ఓకే. అందరికీ మీరు చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఆ మాట చెప్తా నేను. 9వ తారీఖు నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా. నేనేమంటున్నా, రైట్, ఓ 2 గ్రౌండ్లు తీసుకుందాం. బైసన్ పోలో గ్రౌండ్ తీసుకుందాం, ఓకే, ఎల్బీ స్టేడియం తీసుకుందాం. మీకు ఏ స్టేడియం కావాలో మీరు మాట్లాడుకోండి. రుణమాఫీ గానులతో మీరు బహిరంగ సభ పెట్టండి, రుణమాఫీ గానులతో మేము బహిరంగ సభ పెడతాం. మరి చూద్దాం ఎంతమంది. 25 లక్షల మందికి రుణమాఫీ అయితే అంటే వాళ్ళని మీరు కించపరుస్తున్నట్ట, హేళన చేస్తున్నట్ట. కానీ వాళ్ళు ఉండొచ్చు, 3 లక్షలు 4 లక్షల మంది ఉండొచ్చు. నేను కాదనట్లేదు, అది కూడా కాదనట్లేదు. దాని టెక్నికల్లో సమస్యలు, వాళ్ళ అకౌంట్ నెంబర్సు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డులో, వాళ్ళ రేషన్ కార్డుని ప్రామాణికంగా మనం చూసుకుంటే ఒకటే రేషన్ కార్డులో ఉన్న 2 లబ్ధిదారులకు ఎవరికొకరు క్రెడిట్ కావడం, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఓకే. వాటి కోసమని మేము ఆల్రెడీ కింద లెవెల్లో కమిటీస్ ఏర్పాటు చేసినాం. 18,000 కోట్ల తర్వాత 2,300 చిల్లర కోట్లు మళ్ళీ మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అంటే ఏవైతే క్లియర్ అయిపోయినాయో వాటికి క్లియర్ చేసేసారు. ఇంకా క్లియర్ కూడా చేస్తామంటున్నా. అయిపోయింది రుణమాఫీ అని చేతులు అయితే లేపట్లే కదా. మీరు 3 ఎకరాల భూమి ఇస్తా అని, భూమి ఎక్కడిది మేము ఎప్పుడు అన్నాం? అదే అసెంబ్లీలో 2014లో ఇదే కచ్చరా గారు మాట్లాడతారు, సారీ కేసీఆర్ గారు, అంటే అదే 2 ఒకటే కానీ ఆయన మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ 2010 భూమి ఎక్కడిది, ఎవరు చెప్పిర్రు, ఎక్కడైంది అని ఆయన అంటాడు. అసెంబ్లీ సాక్షి కాదు అబద్ధాలు చెప్పిన కచ్చరా గారు ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నారు. బయటికి వచ్చి ఏం చేయలేదు, 6 గ్యారెంటీలు ఏంది, 6 గ్యారెంటీలు 100కు 100% అమలు పరుస్తాం. మీరు 10 సంవత్సరాలలో మీ మేనిఫెస్టో ఉంది, ఒక్కటి చేయలే. మేము ఉన్నాయి చేసి చూపిస్తున్నాం కదా ఒక్కొక్కటి. అన్న చివరిగా నేను ఒక మాట అడుగుతాను. ఈరోజు వాళ్ళు ఒక నినాదం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ మీకు ఢిల్లీ గులాములు కావాలా, గుజరాత్ పాలకులు కావాలా, లేదంటే మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకుందామా అని చెప్పేసి ఆ నినాదంతో వెళ్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? అయితే మన రాష్ట్రాన్ని మనం ఇన్ని సంవత్సరాలు పరిపాలించుకున్నాం కదా. మరి ఇన్ని రోజులు గుర్తురాని ప్రజలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తారు అంటున్నా. ప్రజలు పక్కన పెట్టండి, మీ నాయకులకి అపాయింట్మెంట్ లేకుండే కదా. మొన్నటి వరకేమో మీరు ఐసోలేషన్ వార్డులో ఉండే, ఇప్పుడు జనరల్ వార్డుకి ఎందుకు వచ్చినట్టున్నా నేను. మొన్నటి వరకేమో మొత్తం ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పుడు మేము జనతా గ్యారేజ్, మా గారు కువరణ రావచ్చు. మరి మొన్నటిదాకా కన్ను నెత్తికెక్కినాయా, కండకావరం ఎక్కిందా, ఏమైంది? ఈరోజు కేటీఆర్ అలాగే కవిత ఇద్దరు కూడాను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం వాళ్ళు పబ్లిక్లోకి వెళ్తా ఉన్నారని చెప్తా ఉన్నారు పాదయాత్ర ద్వారా. అదే అంటే తిన్న జరగట్లే కాబట్టి ఏదో వాకింగ్ చేస్తా అంటారు. చేయని రాని మంచిదే కదా, ఆరోగ్యానికి మంచిదే. మా కవితక్క పాపం జైల్లో ఉండేసి వచ్చింది. జర మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు అవి ఉన్నాయి. నేను మంచి ఆయిల్ పంపిస్తాను, మంచిగా మసాజ్ చేసుకొని వాకింగ్ చేయమని చెప్పారు. మంచిగా హ్యాపీగా ఈయన ఎట్లయినా జైల్లో యోగా చేస్తాడు ఈయన పోయి. ఇక ఆ పెద్ద మనిషి అయితే బయటికి రాడు. పులేశం వేసుకున్న నక్క, మా పులొస్తుంది అంటుగా, పులేశం వేసుకున్న నక్క మీద నుంచి పులిశర్మం దొరుకుని అందరూ భయపడిస్తుంటుంది. నాకు తెలుసు అది నక్క అని, నక్క అని పిలుస్తున్నా నేను. అమ్మ ఈడున్నాడు ఇక్కడ పారిపోతుంది అది. అయితే ఆ పులి బయటికి వస్తే మీరు ఏమైనా సర్కస్ పోతే పెద్ద పెద్ద జంతువులను కూడా బ్యాంకాక్ ఇంకా అక్కడ దిగిపోతుంది. పులిలను కూడా ఒక చిన్న పుల్లతోని ఫట్ ఫట్ అనగానే ఇట్లా జంప్ అవుతుంటాయి, చూసిరా మీరు? కేసీఆర్ లాంటి పులి బయటికి వస్తే నేను ఒక చిన్న కళ్ళెపుల పట్టుకుంటా. నువ్వు చూడు గిట్లా గిట్లంటది నువ్వు చూస్తుడు. పాతకాలంలో మన థియేటర్లో బయట డుమ్ 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 అని కొట్టి కోతిని నమస్తే కరో సాప్ ఇట్లా అంటుండే, చూసినావా? అది చూసా. నేను పట్టుకొని నిలుస్తుంటా డుమ్ 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 అని. బోల్తా కొట్టాలి. వీళ్ళంతా ప్రజల్ని బోల్తా కొట్టించి వచ్చిర్రు. నేను బోల్తా కొట్టిస్తా ఏందో సంగతి, మరి ఏమంటున్నా దాకా అవసరం లేదు. రైట్. చివరిగా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ సిద్ధంగా ఉందా?
అంటే వాళ్ళ దగ్గర క్యాండిడేట్స్ ఎక్కడ ఉన్నారు? మేయర్ వచ్చింది మా దగ్గరికి, వాళ్ళ దగ్గర క్యాండిడేట్స్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళ కొత్త వాళ్ళని వెతుక్కోవాలి, పెట్టుకోవాలి, అంతే. పెట్టుకొని తప్పకుండా గెలుస్తాము, అందులో ఎటువంటి అనుమానం క్లీన్ లేదు. స్వీప్ చేస్తా అని చెప్తున్నారు, ఆ? రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్. షీపుర్లు తీసుకొని మంచిగా స్వీపింగ్ చేయమని చెప్పండి అనేది. వాళ్ళు ఏర్పాటు చేసిన మురికి కుంటలని ఊడవమని చెప్పండి, తుడవమని చెప్పండి, మాన్యువల్ స్కావెంజర్స్ కమ్మని చెప్పండి. తప్పేం లేదు. రైట్. పాలిటిక్స్ పరంగా జిహెచ్ఎంసీ కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ. రైట్. మేము స్వీప్ చేయం, ఓకే, గెలిచి చూపిస్తాం. రైట్. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.